మంత్రి గారు, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణమ్మ గారు, జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు, అలాగే ఈ సమావేశానికి వాస్తవంగా జెడ్పీటీసీ, ఎంపీపీలే ప్రధానమైన వక్తలు. కానీ సమస్యల పరిష్కారంలో కొంత ఎక్కువ చొరవ చూపాల్సినటువంటి స్థానిక సమస్యల పట్ల జెడ్పీటీసీ సభ్యులు కానీ, ఎంపీపీలు కానీ అంత చొరవ తీసుకోకపోవడం అనేటువంటిది ఒకంత బాధ కలిగిస్తున్నా. ఇప్పుడు నారాయణ గారు కానీ, నేను కానీ జిల్లా కలెక్టర్ గారి ద్వారా అన్ని శాఖల అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. మండల స్థాయిలో జరిగే సమావేశాలకి ఈ యొక్క అగ్రికల్చర్కి కానీ, దాని అలైడ్ యాక్టివిటీలో ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు జిల్లా పరిషత్కి తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. మీ ఎంపీడీఓలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎంపీడీఓలు కూడా మండల జనరల్ బాడీలు ఎప్పుడు జరుగుతాయి అనేది కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే, కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి అవకాశం తక్కువ ఉన్నా డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు మీ సమావేశాలకు వస్తారు. మీ సమావేశాల్లో చాలా విషయాలు తెలుసుకొని జిల్లా కలెక్టర్ గారు కానీ, మేము కానీ కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గాన్ని చూపించడం జరుగుతుంది. అలాగే చాలామంది సభ్యులు, మా సోదరు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా మాట్లాడారు. ఎవరు ఏది మాట్లాడినా సరే మళ్ళీ పేరు పేరున అందరికీ సమాధానం ఇవ్వడం కాదు. కానీ ఈరోజు దాదాపు ఇంకా 2.5 సంవత్సరాల సమయం మీ అందరికీ ఉంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా. మరి మీరందరూ చక్కగా మంచి పరిపాలనలోకి రావాలి. అయితే మేము 2 సంవత్సరాలు మంచి పరిపాలన ఇచ్చాం కదా అని అనొచ్చు. మీరు మంచి పరిపాలన అయితే మేము ముందు వరుస అంతా మళ్ళీ మారం. మొత్తం మారిపోయిందంటే మంచి పరిపాలన గతంలో గడిచిన 5 సంవత్సరాల్లో లేదు. కాబట్టే మళ్ళీ అందరూ కొత్త వాళ్ళు రావడం, కింద ఉన్న వాళ్ళం పైకి రావడం రెండూ జరిగాయి. కాబట్టి దయచేసి మంచి పరిపాలన ఇచ్చిన తర్వాత ఆ పరిపాలన చూసి పంచాయతీ స్థాయిలో, మండల స్థాయిలో ప్రజలు కూడా మనల్ని చూసి హర్షించాలి. అంతే తప్ప మనకు మనం బాగున్నామని అనుకుంటే కాదు. రెండో విషయం, ముఖ్యంగా మిగతా అన్ని విషయాలు కాదు కానీ 1-2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. మేజర్ ఇష్యూస్లో సోమశిల హై లెవెల్ గురించి, కెనాల్ గురించి మాట్లాడారు. సోమశిల హై లెవెల్ కెనాల్ పెట్టిందే నేను, ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేసిందే నేను. 60% పనులు చేశాం. చేసిన తర్వాత వచ్చినటువంటి గతంలో ప్రభుత్వం నిలిపేసింది. పూర్తిగా నిలిపేసి ఆ స్థాయిలో ఆపేసి మొదటి రిజర్వాయర్కే నీళ్లు ఇవ్వకుండా సెకండ్ ఫేజ్ పని మొదలుపెట్టింది ఎవరు? గతంలోనే. ఇవాళ నేను పేర్లు చెప్పడం బాగుండదు ఈ సభలో. సుధాకర్ రెడ్డి గారు పర్టికులర్గా పేర్లు చెప్పాలి అన్నట్టే మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడారు కానీ నేను మాట్లాడలేను ఆయన మాట్లాడినట్టు. దాన్ని నిలిపేసింది ఎవరు? ఎందుకు నిలిపారు? ఎందుకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారు? ఎవరి కొరకు చేశారు? సెకండ్ ఫేజ్ పనులు కూడా ఇవాళ సగంలో ఆగిపోయినాయి. భూసేకరణ జరగలేదు మాకు, మా కంపసముద్రం చెరువు, మా చాబోలు చెరువు అని జెడ్పీటీసీ గారు మాట్లాడారు. ఈ పనులు జరిగే ఎంపీ గారి కారులోనే మా సుధాకర్ రెడ్డి గారు ఎప్పుడూ తిరుగుతుంటారు. మరి వారిని అడిగి పని చేయించాల్సింది కాంట్రాక్టర్ ఆయనే, ఎంపీ ఆయనే. పని చేయలా, వెళ్ళిపోయాడు. ఇవాళ బాధ్యత మా మీద పడింది. ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు క్రితం మేము పూర్తి చేయాల్సింది. మనం పూర్తి చేయనీయకుండా స్వాధీనం చేసుకొని మీరేం సాధించారు? ఏ పని జరగనివల్ల. అలాగే మేజర్ ఇష్యూ ఆల్తూర్పాడు హై లెవెల్ కెనాల్ వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో 4 సంవత్సరాలు పోరాటం దాంతోనే జరిపోయింది.
అది జరగలేదు కాబట్టే భగవంతుడు నాకు ఒక మార్గం చూసి మీలో నుంచి నన్ను బయటకు పంపించాడు. లేకుంటే మీలోనే ఉంటే ఆ ముందు వరుసలో కూడా ఉన్నాను నేను. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితుల్లో నుంచి ఇవాళ రామకృష్ణ మొదలుపెట్టాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆల్తూర్పాడు రిజర్వాయరు టెండర్ పూర్తయింది. ఆయనే శంకుస్థాపన భూమి పూజ చేశాడు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. మళ్ళీ మొదలు పెట్టండి అంటే ఆ టెండర్లే పిలుస్తామన్నారు. ఆ రోజున్న మీ దగ్గర ఉన్న ఇరిగేషన్ మినిస్టరే రివర్స్ టెండరింగ్లో మొట్టమొదటి ప్రాజెక్టు నేనే తెచ్చాను అని జబ్బలు జరుపుకొని అసెంబ్లీలో మాట్లాడాడు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి 28% మిగిలిందన్నారు. సంతోషం అని చెప్పాం. పని జరిగిందంటే ఇవాళ దానికి డబల్ అయింది ఎస్టిమేట్. 200 చిల్లర కోట్లతో మొదలైన ప్రాజెక్ట్ ఇవాళ 550 కోట్లకు పోయింది. కాబట్టి మీరు మంచి చేశారా గడిచిన 5 ఏళ్లలో? లేకుంటే ఇలాంటి పనుల వల్ల మీలో మీరే ఇవాళ మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితికి వస్తారా? కాబట్టి ఇది ఏది కాదు. ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు సజావుగా పని చేసుకోవడానికి మనం అవకాశాన్ని తీసుకొని 10 మందికి పనిచేయాలి. ఒక ప్రాజెక్టు కడితే ఉరుగొండ రామకృష్ణకి ఏమి దాంట్లో భూములు ఉండవు. హై లెవెల్ కెనాల్ కడితే నాకేం భూములు ఉండవు. కానీ మీ ప్రాంతాలే ఇవాళ వెనకబడిపోయినాయి. ఇవాళ రాపూరు, దక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి జడ్పీటీసీలు ఉన్నారు, ఇక్కడ ఎంపీపీలు ఉన్నారు. మీరు ఆలోచించండి. తెలుగంగ ప్రాజెక్టు వల్ల ఎంత నష్టపోయినాయో మీ ఏరియా. ఎందుకు ఆ పనులు చేయలేకపోయాం గడిచిన 5 సంవత్సరాల్లో? అలాగే మరిపాడు, వెంజమూరు, అనంతసాగరం, ఆత్మకూరు ఈ మండలాల వాళ్ళు ఆలోచించండి. ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ నిలిపేసిన దానివల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, ఎంత పంట రావాల్సింది పోగొట్టుకున్నారో మీరే ఆలోచించాలి. ఇవాళ ఉన్నదాన్ని పోగొట్టుకున్నామనేటువంటి చింత మీకు ఉండాలి. ఉండడం తప్పు కాదు. ప్రభుత్వాన్ని అడగాలి, అడగడం కూడా తప్పని నేను అన్ను. కానీ అడిగే ముందు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ప్రభుత్వానికి సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇవాళ మేమందరం గెలిచి వచ్చాము ఇక్కడికి, మంత్రులమయ్యాం. ముందంతా సీనియర్ శాసనసభ్యులు, అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా వచ్చి పనులు చేసిన వాళ్ళు ఇవాళ అందరూ ఉన్నారు. వాళ్ళతో మీరు కూడా మమేకంగా అండి, వాళ్ళతో మీరు కూడా కలిసి పనిచేయండి. అందరం కలిసి ఒకరికొకరం పనిచేద్దాం. కనీసం రాబోయే మీ టర్మ్ ఇంకా 2 సంవత్సరాలు మిగిలి, ఈ 2 సంవత్సరాలైనా మీ ప్రాంతాల్లో మంచి పనులు చేసే అవకాశాలని ఈ ముందు ఉన్నటువంటి కొత్తగా ఎన్నికై వచ్చినటువంటి సీనియర్ శాసనసభ్యులు, అలాగే కొత్తగా ఎన్నికైన ఇప్పుడు మా కృష్ణారెడ్డి ఉన్నాడు, నేను ముందే చెప్పా. ఆయన జలదంకి మండల ప్రెసిడెంట్ అయ్యాకే ఎమ్మెల్యే అయ్యాడు. అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. రామకృష్ణ ఉన్నాడు. ఇలా అందరితో మీరు కలిసి మమేకమై మీరు రండి. అప్పుడు ప్రభుత్వం కూడా మీకు తోడుగా ఉంటుంది. మిగిలిపోయిన పనులని కనీసం ఈ 2 సంవత్సరాల్లో అయినా జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా మేము ఈ పనులు చేశాము, ఆ ప్రభుత్వంలో చేసుకున్నామని మీరు చెప్పుకుంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రజలకు తెలిసి ఏ ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయి, ఏ ప్రభుత్వంలో పనులు నిలిపేసి మళ్ళీ ఇవాళ టెండర్లు పెట్టుకునే దుస్థితి వచ్చిందో ప్రజలకు తెలుసు. కాబట్టే మాకు ఆ స్థానాలు ఇచ్చారు. కాబట్టి మీరందరినీ కూడా నేను కోరేది, జరిగిపోయిన వాటిని మీరేదో మేము చేసేసాము ఇప్పుడు మళ్ళీ కావాలి అని అనేదానికన్నా ఆత్మవిమర్శ చేసుకొని అందరూ కలిసి రండి. జిల్లా పరిషత్ సమావేశంలో మీరు మేము అందరం ఒక్కటే. కానీ అవకాశం మీకుంటుంది, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం లేదు. గతంలో నేను కూడా వచ్చేవాడిని, మాట్లాడేవాడిని. ముందు జడ్పీటీసీలు మాట్లాడతారా కనుక్కోండి, వాళ్ళు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలకు ఇవ్వండి అని అడిగేవాళ్ళం మేము. కానీ వాళ్ళు అసలు మేము అడిగినా మాట్లాడేవాళ్ళు కనపట్లమ్మా. కనీసం మీ సమస్యల పట్ల అవగాహన తెలుసుకొని మాట్లాడండి. వాళ్ళని మేము విమర్శించుకున్న దానివల్ల వచ్చేటువంటిది ఏం లేదు. జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, వారికి ఇప్పటికే సూచించడం జరిగింది. దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా గ్రామీణ స్థాయికి వెళ్ళాలని చెప్పాం. వెళ్ళాల్సిందే, వెళ్లకుండా ఉండడానికి వీలు కాదు. వెళ్ళి స్థానికంగా ఉన్న మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు అందరితో కలిసి మంచి ఆలోచనతో ఇవన్నీ కూడా పనిచేయాలని
అదే విధంగా మనం చేసుకుందాం, చేద్దాం.